ఫోటో కూడా పెట్టుకోమని డిబేట్ పెట్టుకోమని చెబుతున్నాను. నేను మిమ్మల్ని మీ తల్లిదండ్రుల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి మీ వాదన వినిపించినందుకు నన్ను నా ఛానల్ని కలిపి బదనాం చేయటం తప్పు కదా? మీ వాయిస్ వినిపించొద్దా? ఆయన అడగలేదు కాదండి, ఒక బాధితురాలి వాయిస్ వినిపించాం కదా. ముందు రోజు బాధితురాలి వాయిస్ వినిపించాం. బాధితురాలి వాయిస్ వినిపించి మిమ్మల్ని సొసైటీ ముందు ఒక విలన్ కింద చిత్రీకరించాను. నేను కూడా చేశా ఆ తప్పు. మరుసటి రోజు మీరు ఈ వాదన వినిపించుకోవడానికి వచ్చినప్పుడు మీ వాదన నేను వినిపించొద్దా? అది జర్నలిస్ట్ వాల్యూస్ కాదా? ఎంతసేపు ఒకళ్ళని మీ భార్యను మాత్రమే కూర్చోబెట్టి డిబేట్ చేయమంటాం అనేది ఎంతవరకు కరెక్టు? నాకు ఇది అర్థం కావట్లా. 40 రోజుల నుంచి ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఆవిడ మాట్లాడితే 41వ రోజు 101వ ఇంటర్వ్యూ మీది తీసుకుని చేస్తే తప్ప? సొసైటీ ముందు మీరు ఒక విలన్ అయిపోయారు కదా, మీ సినిమా కెరీర్ నాశనం అయింది కదా ఈరోజు. సరే, దట్స్ ఇట్. మనం ఆయన ఉద్దేశించో పర్సనల్గానో వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. నాకేం ఆయనతో వైరము లేదు, ప్రేమ లేదు. ఒకటి మీరు చెప్పాలనుకోని చెప్పండి. ఒకటి నేనేమంటానంటే మీ భార్య వెనకుండి మొత్తం ఆయనే నడిపిస్తున్నాడని మీరు ఒక అలిగేషన్ చేస్తున్నారు. ఎలిగేషన్ కాదు నిజం. ఎందుకు? ఆయనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆయన తరపునే మాట్లాడుతున్నానండి. ఆయనకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆయన అడగండి. ఆయన అడగండి. మూర్తి, నేను చెప్తున్నా, కోర్టులో నేను డైవర్స్ ఫైల్ చేశా. కోర్టులో మేము చూసుకుంటాం. దయచేసి వాళ్ళని రెచ్చగొట్టబాక, మమ్మల్ని రోడ్డు మీద పెట్టబాక. ఆ అమ్మాయి మీడియాకి ఎక్కొద్దు, నేను మీడియాకి ఎక్కొద్దు. ఆల్రెడీ అన్నీ మాట్లాడింది కదా, సరిపోద్దుగా. ఇంకేమన్నా క్రియేట్ ఇప్పుడు రేపు 10 రోజులు అంటే వాయిస్తారంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడి పేరు ఎత్తితే 40, అదే ఇంకా ఎంత బ్యాడ్ ఇంకేమన్నా క్రియేట్ చేస్తారు నాకేం తెలుసు. బాబు వెళ్ళి అప్పుడు బ్లడ్ తీసుకోండి ప్లీజ్. నాకైతే డ్రగ్స్ అలవాట్లు ఏం లేవు. ఉంటే ఏదో ఉంటుందంట, తీసుకోండి. నా సిస్టర్కి కూడా లేవు, నా సిస్టర్ని కూడా అన్నారు. దారుణం. మరి ఆయన మరి లేడీస్ అది ఇది అంటున్నాడు కదా, మరి మా సిస్టర్న మరి ఆయన అంటే ఏం చేస్తున్నాడు? సినిమా నాది కూడా తీసుకోండి. అండ్ గౌతమికి నాకు గొడవైంది, ఆ లైవ్ వల్ల గొడవైంది. నేను అప్పటి నుంచి డిటాచ్ అయ్యాను. ఆ అమ్మాయి నీ ప్రైవసీ నీది, నా ప్రైవసీ నాదని కూడా మాట్లాడింది. సెకండ్ నెంబర్ చెప్పు అంటే మొగుడికి సెకండ్ నెంబర్ తెలీదు. అమ్మాయి బర్త్డే పార్టీ చేస్తే నైట్ వేరే వాడి కారులో ఎక్కి మళ్ళీ ఇంటికే వచ్చింది. సడన్గా నైట్లో వెళ్ళిపోద్ది. ఇవన్నీ తట్టుకొని నేను ఎలా తట్టుకోవాలి? అమ్మాయి డ్రింక్ చేసి నా ఫోటో కాల్చింది. అసలు ఆ అమ్మాయి, నేను ఈ తప్పులు అంటలా, మేమిద్దరం లవ్ చేసుకున్నాం. ఓకే, మేమిద్దరం లివిన్లో ఉన్నాం గుంటూరు 1 టౌన్ దగ్గర. ఆ ఓనరు టచ్లో ఉన్నాడు, ఆయనకి తెలుసు. పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీ అయింది అనుకోకుండా. నేను నిలబడతానని చెప్పాను. నాకు 19 ఏళ్ళే. వద్దు పరుగు పోద్ది అని చెప్పి తీర్చుకుంది ఆవిడ. పెళ్ళికి ముందు అబార్షన్ అయింది. ఏం ఏంటి నన్ను ఏలెత్తి నన్ను చూపించుకునే ముందు నువ్వు చూసుకో. పెద్ద తేడా ఏం లేదు. నువ్వు నీ దృష్టిలో మంచిదని, నేను నా దృష్టిలో మంచిదని. అది డైవర్ట్ అయింది. ఒక్క నిమిషం, మీ భార్య గురించి మీరు మాట్లాడుతారు కానీ ఇది కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్దామండి. ఏదండి అనుభవం మీరు చెప్పిన సోకాల్ జర్నలిస్ట్కి ఆయనకి మీ వాళ్ళ వెనకుండి నడిపించాల్సిన అవసరం ఏముంటుంది అంటున్నా. సరే, ఎక్కడో పరిచయం అయ్యారు, ఆ పరిచయం కాస్త మీ ఇంటికి వస్తే వచ్చి ఉండొచ్చు. సో అది పెద్దరికంగా వచ్చి ఉండొచ్చు కదా. అందులో మీరు తప్పట్టాల్సిన అవసరం, వాళ్ళ వెనకుండి నడిపించి మీ ఇద్దరిని విడగొట్టాల్సిన అవసరం ఆయనకి ఏముంటుంది అంటున్నా. డైవర్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి. మీడియాకి ఎందుకు వచ్చారు? ఓకే సరే, వచ్చారు. నిన్న ఎన్టీవీలో నేను డబ్బు గురించి మాట్లాడితే అడిగితే చెప్పు తీసి కొట్టించుకుంటా, రాళ్ళు సిరుచుకుంటా. ఒక్కసారి నేను ఇచ్చిన ఆడియో ప్లే చేయండి ప్లీజ్. ఓకే ప్లే చేస్తాను. ఇది కన్క్లూడ్ చేసేయండి. ఆడియోలో 3 ఆడియోలు ఉన్నాయి. ఎక్కడో 4 ఆడియోలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు రికార్డింగ్ చేయలేదు, నాకు తెలియదు. మన పోలీస్ స్టేషన్లో 8 గంటలు కూర్చోబెడితే అప్పుడు జరిగిన డిస్కషన్ మొత్తం ఉంది ఆడియో. నా కర్మకి అది తప్పితే ఏం లేదు. నేనేదండి, మీ భార్య భర్తల పంచాయతీలో ఒక జర్నలిస్ట్కి ఏం పని? అయ్యో సార్, నాకేం తెలుసు సార్, నేను తీసుకొచ్చాను. మీరు ఆయన మీద చేస్తున్న అలిగేషన్ ఏమో అంటున్నా నేను. అంటే తప్పుడు ఆరోపణ కూడా అయి ఉండొచ్చు కదా, మీ అనుమానం కూడా అయి ఉండొచ్చు కదా అంటున్నా. నిన్న TV5లో ఏం చెప్పాడు? వీళ్ళ సైడ్ సపోర్ట్ నేనున్నా, నువ్వు కోర్టులో చూసుకోమని చెప్పాలి. కోర్టు న్యాయం. ఏంది వీళ్ళ సైడ్ సపోర్ట్ అంటే? నేను చెప్తున్నాను, పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ జరిగింది, వాస్తవమే.